మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జరుగుతున్న ఈ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి విచ్చేసిన అత్యంత మహారథులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా సోదరుడు ఆదిమూలం సురేష్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అనుకున్నా తాము ఇచ్చిన సూపర్ 6 కానీ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి వాళ్ళ మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి నియోజకవర్గంలో కూడా చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్ లో, ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగన్ చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉండే అర్హమైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వారి మేనిఫెస్టో వాళ్ళే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగులతో తప్పటడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. సినిమా స్టార్ ని అభిమానించే వాళ్ళు హోమం చేసుకొని, జోబులు చిల్లు పట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, వీళ్ళకి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా? ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా? చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరు కూడా బాండ్లను రెడీ చేసి సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము, 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేద వాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే, ఈ రోజు ఏడు దాటక ముందు ఏటి వలన, ఏడు దాటిన తర్వాత బోడి వలన చల్లగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు. అని రోజు ఆదిమూలం సురేష్ గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూల్. అవునా కదా? విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉంటాయి అనేది ఆదిమూలం సురేష్ గారిని చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. పేరు మారుస్తాడు తప్ప జగన్ ఇచ్చిన 85 లక్షల మంది తల్లులు కూడా ఈయన ఇవ్వలేదు. ఇంకా ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా మైక్ పెట్టుకొని చెప్తారు, తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఒకరుంటే 15 ఇస్తాను, ఇద్దరుంటే 30,000 ఇస్తాను, ముగ్గురుంటే 45,000 ఇస్తానని. ఒక్క బిడ్డకి లెక్క 85 లక్షల మంది తల్లులు, దాంట్లోనే 30 లక్షల మందికి కోత పెట్టావు. ఇంకా ఇద్దరు పిల్లలకి, ముగ్గురు పిల్లలకి నువ్వు ఎప్పుడు ఇస్తావయ్యా అని అడుగుతున్నా. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు కూర్చొని పిల్లల మధ్యలో భోజనం చేస్తున్న వీడియోని వదిలారు. చాలా మహానుభావుడు, డౌన్ టు ఎర్త్, పేదవాళ్ళకి సమానంగా కూర్చొని తింటున్నాడని వాళ్ళ ఛానల్స్ లో కలరంగిస్తున్నారు. మరి అంత గొప్పవాడైతే అప్పుడే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకెందుకు నాడు నేడు కింద స్కూల్స్ ని బాగు చేయాలన్న ఆలోచన రాలేదు? నీకెందుకు పేద పిల్లలకి మంచి పుస్తకాలు, యూనిఫామ్, పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలన్న ఆలోచన రాలేదు?
ఎందుకు అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన నీకు రాలేదు అని అడుగుతున్నా. సీనియారిటీ ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలన్న మంచి మనసు చంద్రబాబు నాయుడికి లేదు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనించారు. ముఖ్యంగా మా తల్లులు బాగా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీకే రుణాలు, డ్వాక్రా, అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ నీతి వస్తుంటే కూడా అందరూ గమనించిన లేదు. మా జగన్ సార్ సీఎం కూడా మాకు ఎప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ లేదు. ఈరోజు చాలా పోలీసులు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్ వదిలేసింటే ఈ కొండలి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసులు పెట్టేందుకు ఈరోజు ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకంటే ఈ జనాలను, ఈ ఊపులు, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిజమే నాకు బాగా సినిమా వచ్చేస్తుంది. సింహాసనంలో చంద్రబాబు కూర్చున్నాడు, చంద్రబాబు ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం లాగానే అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఓడిపోయిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాటమే ఉన్నారు. ఇదే పదిలో పొలాల రైతుల సమస్యలపైన మాట్లాడినారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలపైన మాట్లాడినారు, గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపైన మాట్లాడినారు, పెరిగిన విద్యుత్ ఛార్జీలపైన కొట్లాడినారు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి కావాలని కొట్లాడినారు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పైగా ఒకటే నామస్మరణే, ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందుకంటే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 జుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 జూట తప్ప దాంట్లో విషయం ఉండదు.